ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శివాలయం రథము వద్ద ఆదివారం పురోహితులు శ్యామసుందర శాస్త్రి ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అనంతరం శాస్త్రి మాట్లాడారు. 50 మంది భక్త మహాశయులకు తెలియజేయడం ఏమనగా కార్తీక మాసంలో శుభాకాంక్షలతో ఈరోజు కార్తీక మాసంలో నవంబర్ 9వ తారీఖు 2025న ఆర్ద్ర నక్షత్రం ఆదివారం సంకటహర చతుర్థి. ఈ సందర్భముగా సాయం సంధ్యా సమయంలో శ్రీ గంగా భ్రవరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి పేర్లతో నూతన పేర్లతో సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా శ్యామసుందర శాస్త్రిగా ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము భక్తులందరికీ వేలాది మందికి అన్న సమారాధన జరుగుతున్నది కూడా. కాబట్టి ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి గోధూళిక టైము శ్రీ మల్లేశ్వర స్వామి వారికి ఇక్కడ మల్లికార్జున స్వామి వారికి లక్ష బిల్వార్చన పంచామృతాభిషేకములు అన్నాభిషేకం జరిగిన తర్వాత 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ యొక్క శాంతి కళ్యాణము అనేక మంది వందలాది మంది భక్తులు వీక్షించి తీర్థప్రసాదములు కూడా గ్రహించారు. కాబట్టి 8 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు భక్తులకు అనేక మందికి ఉచిత అన్న సమారాధన. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు కూడా కళ్యాణం కూర్చుని పాల్గొనే దంపతులే ఈ సహాయ సహకారములతో అందించి ఈ భక్తులందరికీ కూడా ఈ కళ్యాణ వేడుకని కళ్యాణం కావలసిన యొక్క సమకూర్చే ద్రవ్యాలు పూజా ద్రవ్యాలు అర్చన విధానములు అల్పాహారములు స్వామివారికి ప్రసాదములకి అన్నిటికీ వారు సమర్పించినందుకు ఆనందదాయకం. మా యొక్క సనాతన ధర్మ ఈ ట్రస్ట్ ద్వారా తొలిసారిగా తిలిదేవురుపల్లి శ్యామసుందర శాస్త్రిగా నిర్వర్తిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో 55 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు పూర్వ ప్రాచీన అర్చకులు తిలిదేవురుపల్లి లక్ష్మీప్రసాదరావు గారి ద్వారా వారి యొక్క ఉపబ్రహ్మగా ఉండి శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామికి గత సంవత్సరం వరకు వారి ద్వారా చక్కగా నడిపించి 35 ఏళ్ళుగా వారికి ఉపబ్రహ్మగా గత 12 ఏళ్ళుగా నా కుమారుడు ప్రధాన అర్చకుడు మహేష్ శర్మగా ఈ మాత్ర కార్యక్రమాన్ని భక్తుల ప్రోత్సాహంతో జరిపించాము. అమ్మవారు చేసిన తర్వాత ఈ ప్రతిభాలని ధర్మాధికారులకి ఈ ప్రతిభను గుర్తించాలని కోరుకుంటున్నాను. నేను అనుబంధం చెప్తున్నాను. కోటి రూపాయలు అనుకుని నేను ఆయన పట్టుకున్నాను. ఒకరి జాతకం చెప్పడం కాదు, నా జాతకం చూసుకోవాలని కూడా చెప్తున్నాను. చక్కగా కోటికి పడగెత్తిన మీ ద్రవ్యోద్ధనం తప్పకుండా చేసుకోనన్నారు. నిరాళంగా మహారాజ పోషకులు అన్నారు ఈ పూర్వకాలం. మళ్ళీ అలాంటి రోజు రావాలి, మీరు కూడా మహారాజ పోషకులా ఉండాలి.